భక్తులందరికీ నమస్కారం అండి. శివతాండవ ఛానల్కి స్వాగతం అండి. ఆ శివయ్య ఆశీసులు, ఆ తల్లి ఆశీసులు ప్రతి ఒక్కరిపై ఉండాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు దుర్గమ్మ మన కోసం ఒక సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకువచ్చారండి. ఆ సందేశం ఏమిటంటే, ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు దుర్గమ్మ అందించేటువంటి సందేశం: తల్లి, 3 నిమిషాలు, ఈ 3 నిమిషాలు నేను చెప్పేటువంటి ఈ దుర్గమ్మ మాట విను. నీకు రావలసింది 3 నిమిషాల్లో వచ్చి తీరుతుంది అని దుర్గమ్మ అయితే మనతో చెప్తున్నారండి. మరి దుర్గమ్మ మనతో ఏం చెప్పాలి అనుకుంటున్నారో, తెలుసుకోవాలి అని అనుకుంటున్నారో ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఈరోజు దుర్గమ్మ అయితే, ఈరోజు ఎంతగానో సంతోషపడతాను తల్లి. ఈ దుర్గమ్మ బిడ్డవైన నాకు ఎంత వేదన ఉంటే నిన్ను ప్రార్థిస్తాను. తప్పకుండా నేను కోరుకున్నది నాకు అందివు అని నా దగ్గర మొరపెట్టుకున్నావు కదా. సరే తల్లి, నువ్వు అడిగింది నేను తప్పక ఇస్తాను. కానీ నువ్వు అది ఎక్కడ దాచుకుంటావో, నీ గుండెల్లోనా, నీ మనసులోనా, కానీ అక్కడ నీకు స్థలం లేదమ్మా. నీ మనసులో కావలసిందంతా చెత్త అనే నింపేసుకొని ఉన్నావు. ఆ చెత్తనంతా ఖాళీ చేస్తేనే కదా నీ మనసు ఖాళీ అవుతుంది. కాబట్టి నేను చెప్పేది అప్పుడే కదా దాచుకుంటావు. నువ్వు వదలాల్సింది వచ్చింది, కొద్దిగా వదిలితేనే కదా నీకు రావలసింది నీకు తప్పకుండా వస్తుంది బిడ్డ. అర్థం కాలేదమ్మా? చెబుతాను విను. ఇప్పుడు నేను చెప్పే ఈ 3 వదిలి చూడు. నీకు కావలసింది, నీకు రావలసింది నీ చేతిలో పడుతుంది. నీ అన్ని సమస్యలకు వెంటనే ఇచ్చే తీర్పు ఏంటో తెలుసా? మర్చిపోవడం. అవును, మర్చిపోవడం తల్లి. ఏంటి దుర్గమ్మ, మర్చిపోవడమా? మర్చిపోతే ఎలా దుర్గమ్మ అనే కదా నీ ప్రశ్న. అవును తల్లి, కొన్నింటిని మర్చిపోయే తీరాలి. మంచిదో చెడ్డదో అది జరిగిపోయింది కదా, అంటే జరిగిపోయింది, మర్చిపోవాలి కదా. ఏది జరిగినట్లుగా ఉండి కొత్తదాన్ని వెతుక్కోవాలి కదా. ఆ కొత్తది నిన్ను సంతోషపరిచేలా ఉండాలి. ఎన్నో విషయాలు వల్ల మర్చిపోయినందువల్ల నీ మనసు ప్రశాంతత కలుగుతుంది. నువ్వు ఇప్పుడు నీ మనసులో ఇవన్నీ పాత విషయాలన్నీ చెత్త చెదర అన్నీ మనసులో పెట్టుకొని ఉన్నావు. దానివల్లే నీకు స్థలం లేకుండా పోతుంది. ఈ దుర్గమ్మని కొలిచేందుకు కూడా స్థలం లేకుండా పోయింది కదా. నీకు కొత్తది రావాలి అంటే పాతది వదలాలి. ఆ కొత్తది నిన్ను సంతోషం కలిగించేలాగా ఉండాలి. ఎన్నో విషయాలు మర్చిపోయినందువల్ల ప్రశాంతత లభిస్తుంది. జరిగిపోయిన విషయాలు తలుచుకుంటూ ఉన్నప్పుడు దిగులు, కోపం, పగ, ప్రతీకారాలు, ఓర్వలేనితనం ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. నీ మనసు ఖాళీ అవుతుంది. కాబట్టి నేను ఇచ్చేది అప్పుడే కదా దాచుకుంటావు తల్లి. నువ్వు వదలాల్సింది వచ్చింది, కొద్దిగా వదిలితేనే నీకు రావాల్సింది నీకు తప్పకుండా వస్తుంది. అర్థం కాలేదమ్మా? చెబుతాను విను. ఇప్పుడు నేను చెప్పే ఈ 3 వదిలి చూడు. నీకు రావలసింది నీ చేతిలో పడుతుంది. నీ అన్ని సమస్యలకు వెంటనే ఇచ్చే తీర్పు ఏంటో తెలుసా? మర్చిపోవడం. అవును తల్లి, మర్చిపోవడం. ఏంటి దుర్గమ్మ, మర్చిపోవడమా? మర్చిపోతే ఎలా దుర్గమ్మ అని కదా నీ ప్రశ్న. అవును తల్లి, కొన్నింటిని మర్చిపోయే తీరాలి. మంచిదో చెడ్డదో అది జరిగిపోయింది కదా, అంటే జరిగిపోయింది, మర్చిపోవాలి కదా. ఏది జరిగినట్లుగా ఉండి కొత్తదాన్ని వెతుక్కోవాలి కదా. ఆ కొత్తది నిన్ను సంతోషపరిచేలాగా ఉండాలి. ఎన్నో విషయాలు వల్ల, ఎన్నో మర్చిపోయినందువల్ల నీ మనసు ప్రశాంతత కలుగుతుంది. నువ్వు ఇప్పుడు నీ మనసులో అవన్నీ పాత విషయాలన్నీ చెత్త చెదర అన్నీ మనసులో పెట్టుకొని ఉన్నావు. దానివల్లే నీకు స్థలం లేకుండా పోతుంది. ఈ దుర్గమ్మ కొలిచేందుకు కూడా స్థలం లేకుండా పోయింది కదా. నీకు కొత్తది రావాలి అంటే పాతది వదలాలి. ఆ కొత్తది నిన్ను సంతోషం కలిగించేలాగా ఉండాలి. ఎన్నో విషయాలు మర్చిపోయినందువల్ల ప్రశాంతత లభిస్తుంది. జరిగిపోయిన విషయాలు తలుచుకుంటూ ఉన్నప్పుడు దిగులు, కోపం, పగ, ప్రతీకారాలు, ఓర్వలేని తర్వం ఇలాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి తల్లి. నీకు అస్సలు ఉండకూడదు అంటే నిన్ను జరిగింది ఈరోజు మర్చిపోవడమే దానికి సరైన పరిష్కారం. ఇప్పుడు జరుగుతున్న యథార్థ స్థితి మాత్రమే నువ్వు అనుభవించడం నేర్చుకోవాలి. రెండవదిగా, నీ మనసుని శుద్ధి చేసి నీ మనసుని కట్టుబాటులో ఉంచుకోవాలి. అది ఎలా దుర్గమ్మ అంటావేమో?
నువ్వు వెళ్ళే దారిలో నీకు నచ్చనిది జరిగినప్పుడు వాటిని ఎదుర్కోవాలి. దాన్ని విమర్శించి నీ మనసులో ఉన్నది ఏది అనుకుంటే అది భయపడకుండా నీ దారిని మార్చుకొని ప్రయాణం చేయడం అలవాటు చేసుకోవాలి. ఏది జరిగినా నీ మనసు చెడుని అస్సలు నీ మనసులో చెడు అనేది తీసుకోకూడదు. పగని తీర్చుకోవాలి. అలాంటివన్నీ ఉంచుకోకూడదు. విమర్శించి మాట్లాడాలి అని అసలు అనుకోకూడదు. నీ కోసం నిన్ను నిరూపించుకోవడానికి వితండవాదం మార్చుకోవాలి. అన్నింటినీ వదులుకుంటేనే నీకు కావలసింది నీకు దక్కుతుంది. అవును తల్లి, నీకు దక్కుతుంది. ఇది అక్షర సత్యం. పాటించి చూడు. ఇక మూడవది, నీ మనసుని మార్చుకోవాలమ్మా. జరిగింది తలుచుకుంటూ ఉంటే నీ మనసు తేలికగా ఉండదు. కాబట్టి మనసుని వేరే దారికి మళ్ళించాలి. కొన్ని విషయాలని మార్చుకోవాలి. ఏదో ఒక రోజు అంతా సరిగ్గా అవుతుందిలే అని నమ్మాలి. పోతే పోనీ, ఇక జరిగిపోతే ఏంటి అనుకుంటున్నావు? ఇది జరిగిన తర్వాత అయ్యో ఎందుకు ఇలా జరిగింది అని దిగులు పడుతున్నావు. జరిగిందంతా నా మంచికే అనుకుంటే ఎలాంటి బాధ కష్టము ఉండదు కదా. నీ మనసుని ఆ కష్టం అనే చోటు రానివ్వద్దు. కొత్త విషయాలను తప్పకుండా నీకు మంచివిగా ఉంటాయి. ఈ మూడింటిని ఎప్పుడైతే నువ్వు పాటిస్తావో, నీ మనసుని పరిశుద్ధం చేసుకొని ప్రశాంతంగా ఉంటావో, అప్పుడే నీకు రావలసింది నీకు వస్తుంది. మర్చిపోవాల్సింది మర్చిపోయి వదలాల్సింది వదిలితేనే నీకు కావలసింది నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. అది నువ్వు భద్రపరుచుకోవడానికి నీ మనసు అనేది కూడా ఖాళీ చేసుకో. ఇది వరకు నీ జీవితంలో జరిగినంత బయటకు నెట్టేసి కొత్తగా జరిగే విషయాలను ఆహ్వానించు. అన్ని విషయాలను నాకు తెలుస్తుంది తల్లి, నేను తప్పక చేసి తీరుతాను అని నమ్ము. నాకు జరగాల్సింది జరుగుతుంది. నాకు అనుకూలమైన ఆలోచనలు జరుగుతాయని చెప్పి ఆలోచనలు పెంచుకో. జరిగేది నువ్వు స్వీకరించు, జరుగుతుంది అని నమ్ము. జరిగేది జరగనివ్వు. అదే తల్లి, నీకు చెప్పాల్సిన ఈ 3 మాటలు. నా ఈ వాక్కు నా మీద నమ్మకం ఉంటే తప్పకుండా ఇదే జరుగుతుంది. ఇదే పాటించు, అదే జరుగుతుంది. ఈ దుర్గమ్మ వాక్కు సత్యవాక్కు అని నమ్మితే అంతా మంచే జరుగుతుంది.